పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అంతర్గం మండలం స్వగ్రామం అయిన లింగాపూర్ 36వ బూత్లో కందుల సంధ్యారాణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి బూత్ సందర్శించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నెలల ముందు మార్పు కోరుకున్న ప్రజలే విసుగు చెంది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, మందు 1000 రూపాయల డబ్బులు పంచినా కాంగ్రెస్ ని మరోసారి నమ్మే పరిస్థితిలో ప్రజలు కనిపించట్లేదని, తెలంగాణలో రామగుండంలో వచ్చేది బీజేపీ అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కందుల సంధ్యారాణి ధీమా వ్యక్తం చేశారు. బూత్ లెవెల్లో పార్టీని ప్రతిష్టం చేసి మోడీ చేసిన అభివృద్ధి పనులు మేనిఫెస్టోను గడప గడపకు తీసుకువెళ్లి ఇంతటి స్పందనకి కారకమైన బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, సహకరించిన బూత్ ఏజెంట్లకు, సమన్వయం చేసిన మండల అధ్యక్షులకు, ఇన్ఛార్జీలకు, ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకమైన శుభాభివందనములు తెలుపుతున్నామని వారు అన్నారు. मोदी सरकार मोदी सरकार अबकी बार 400 बार अबकी बार 400 बार नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाली बलंपू गुर्तुके మన ఓటు जय बीजेपी जय श्री राम भारत माता की जय भारत माता की जय ఇవాళ జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. ఇవి దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలంతా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. దాదాపుగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారి గెలుపు ఖాయమైతా ఉన్నది. కాబట్టి ఇందుకోసం అహర్నిశలు కూడా శ్రమించిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ప్రజలంతా కూడా ముందుకొచ్చి ఈ ఓటింగ్లో అందరూ కూడా పాల్గొనాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम माता की जय माता की जय कमलम गुर्तुके कमलम गुर्तुके जय श्री राम जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व माता की जय श्री राम कमलम गुर्तुके माता के भारत माता के जय श्री राम जय श्री राम जय श्री राम जय भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली जय बीजेपी आगे